ఎంసీ సభ్యులైనటువంటి వీరమణి గారు, అదేవిధంగా యూత్ కన్వీనర్ మందీప్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుప్రభా గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా పండుగ వాతావరణంలో లాగా జరుపుకుంటున్నారు. వారికి మొట్టమొదటిగా మనకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ప్రతి బస్సులో చూస్తే అంతకుముందు అసలు యోగా అనేది మా ఎవ్వరికి అవగాహన ఉండేది కాదు. ఏదో రాంబాబు వారి టీవీలో చూడడం మట్టికే ఉండేది, ఎవరో ఇంట్లో అక్కడక్కడ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల తర్వాత మనకు 11 సంవత్సరాల నుండి మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు, అప్పటి నుంచి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు యోగా మీద ఆసక్తికరంగా ఒక ఇంట్లో ఇల్లాలు దృఢత్వంగా అంటే శారీరకంగా మానసికంగా ఏ ఒత్తిడి లేకుండా ఉండాలంటే యోగా అనేది చాలా ముఖ్యము. ఒక ఇంట్లో ఇల్లాలు గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా వెళ్ళగలుగుతారన్న ఒక నిర్ణయంతో ప్రతి మహిళలు కావచ్చు, ఒక మగవాళ్ళు కావచ్చు, ఆయన పురుషుడైనా సరే ఒక ఆడదైనా సరే దృఢత్వం మానసికంగా శారీరకంగా దృఢత్వం ఉండాలంటే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. ఆ ఇల్లు చక్కగా ఉంది అనుకోండి, ఆ బస్సు బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం కష్టం, మన ఇంట్లో మన ఫ్యామిలీ నేను బాగున్నాను అనుకోండి, నా ఫ్యామిలీని చూసుకోగలుగుతా. నేను దృఢత్వంగా శారీరకంగా మానసికంగా బాగుంటాయి. నేను బాగున్నాను అనుకోండి, నా బస్సులో ఎవరైనా బాగోగలుగుతా. నా బస్సు వాళ్ళు బాగున్నారనుకోండి, ఒక మన ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే మన ప్రపంచం బాగుంటుంది. అలా అని చెప్పి మంచి ఆలోచనతో నేను తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నేను రెడ్ క్రాస్ లో గత 10 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎంసీ మెంబర్ గా కొనసాగుతున్నాను. మా భీమరెడ్డి గారు చైర్మన్ గా వచ్చి 3వసారి అయింది. వారు వచ్చినప్పటి నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి కార్యక్రమం, ఉమెన్స్ డే కావచ్చు, డాక్టర్ డే కావచ్చు, టీచర్ డే కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్, ఒక హెల్త్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్, ఎన్నో కార్యక్రమాలతో పాటు యోగా దినోత్సవం కూడా జరుపుకోవాలన్న దృక్పథంతో ఇక్కడ నేచర్ క్యూర్ ఒక మా రెడ్ క్రాస్ అయినప్పటికీ ఇక్కడ మేము చేసుకుంటున్నాం. సంతోషకరమైన వాతావరణం. ఎందుకంటే ఈ నేచర్ ప్రతి దినదినం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేది ఒక మైండ్ లో ఉంది. ప్రతి ఒక్కరికి పర్సనాలిటీ కాదండి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. యోగా చేయడం వల్ల ఏంటంటే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి దాంట్లో నేను అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనం పొద్దున్నే లేచి ఫ్రెష్ అలా చేసుకుంటామో యోగా కూడా రోజు డైలీ 1 అవర్ చేసుకుంటే చాలండి. ఏ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. మొన్న కరోనా వచ్చింది. కరోనా టైంలో మేము ఒక ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకోలేదండి. నాకు రాలేదు. నేను అందరికీ మళ్ళీ మాస్కులు పంపాను, అందరికీ భోజనాలు పెట్టాను. ఇంత సర్వీస్ చేసినా కూడా నాకేమి అవ్వలేదు. అభివృద్ధి చెప్పడానికి కారణం ఏంటంటే యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం సొసైటీలో చేయలేకపోతున్నాం. అందరు తప్పకుండా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తారు యోగా. నేనైతే అదే నేర్చుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను యోగాకి వెళ్ళినప్పుడు నాకు ఈ తల ఇలా ఊడిపోయింది. కుట్లు వేస్తుంటే నేను అమ్మ అని కూడా అనలేదు. ఎందుకంటే మా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ క్షణం నువ్వు ఇక్కడే ఉండగలవు, ఇదే చేయగలవు, నువ్వు పరిగెత్తలేవు, ఏది చేయలేవు, ఈ క్షణాన్ని నువ్వు భరించాల్సిందని నేర్పించాను. నేను ఇప్పుడు కూడా నాకు ఎన్ని ప్రాబ్లం ఏది వచ్చినా కూడా నేను ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు, ఎవరైనా చనిపోతే కూడా నాకు చాలా దడొచ్చినప్పుడు యోగాలో కొన్ని మనకు నేర్పించారు. ఏంటంటే ఈ క్షణం నువ్వు ఇక్కడే ఉండగలవు. మన మనసు 10 విధాలుగా పరిగెత్తినప్పుడు ఆ మనసుని కంట్రోల్ చేసేది యోగా. యోగాలో ఎవరు నేర్చుకున్నా కూడా ఈ క్షణం ఇంతే అన్నది చాలా బాగా నేర్పిస్తారు. సిద్ధ సమాధి యోగా నేను 20 years నుంచి ఫాలో అవుతున్నాను. దాంట్లో చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా అందరూ యోగా చేయండి. యోగాలో ఏం నేర్చుకుంటామంటే రాగదేశాలు నేర్చుకోవచ్చు. వీళ్ళకి కోపం ఉంది, వీళ్ళకి ఏమి అవన్నీ ఉండవు. అందరి సమానతత్వం, మన పక్కన వాళ్ళు ఎలా ప్రేమించాలి, వీళ్ళు మనంతా ఒకటే అన్నమాట. మనంతా ఒకే బ్లడ్. కోపతాపాలు ఉండవు యోగాలో. మనకి మనసు అలా రిలాక్స్ ఇచ్చి మనకి మంచి నేర్పించేదే యోగా అనేది. ఎవరైనా చిన్నపిల్లలు ఇంకా నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే యోగా ధ్యానంలో ఉండేది. ధ్యానం చాలా నేర్పిస్తుంది మనకి. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేచర్ క్యూర్ యోగా సెంటర్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ యోగా డే అనే రికగ్నిషన్ ఎలా వచ్చిందంటే, మనందరం
ఉదయం నుండి సాయంత్రం వరకు సంపద కోసం తిరుగుతూ ఉంటాము, కానీ ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. రోజంతా పని చేస్తే వచ్చే సంపద కంటే రోజుకు 15 నిమిషాలు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అనే కారణంతోనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ యోగా డే రికగ్నేషన్ చేసి ప్రతి సంవత్సరం కూడా 11th ఇయర్ కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క మార్నింగ్ టైం ఒక 15-20 నిమిషాలు యోగాతో స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ యాక్టివేట్ ఉండి మనసులో ఉన్న చికాకులు పోయి ఆరోగ్యంగా ఉండి ఎటువంటి బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఈ యోగాతో పాటు మనం తినే ఆహారంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే నూనె పదార్థాలు లేకుండా ప్రస్తుతం ఉన్న కలుషిత సమాజంలో కొంచెం జాగ్రత్తగా ఉండి యోగా దినచర్యలో భాగంగా ఒక 15-20 నిమిషాలు మనం యోగా చేసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు అని, ఒక్క ఇంటర్నేషనల్ యోగా డే రోజు మాత్రమే కాకుండా 365 రోజులు మీ దినచర్యలో ఇది ఒక 15-20 నిమిషాలు అలవాటు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ జూబ్లీస్ నేచర్ ప్యూర్ యోగా సెంటర్ సేవలు కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా మీరు వినియోగించుకొని, ఉన్న వాటిల్లోనే తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, అవి కూడా మీరు వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు కూడా మార్నింగ్ ఇక్కడ యోగా సెంటర్స్ నడుస్తాయి. నేచర్ క్యూర్ సెంటర్ అని ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ యోగా సెంటర్ కూడా మీరు ఎవ్రీడే విజిట్ చేయొచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. టీవీలలో షార్ట్ ఫిలిమ్స్ మధ్య చాలా పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో యాక్టర్గా చాలా రోజులు నుంచి పనిచేసినటువంటి సెమినార్ వేయం గారు తన అనుభవాన్ని 2 నిమిషాల్లో ముగిస్తారు. यहाँ के जो आशा वर्कर्स और सब लोगों को हैप्पी योगा डे। और यहाँ पे जो मेरा नाम है शाहाना खान। अभी बॉडी माइंड एंड सोल तीनों चीज़ों को अगर एक जगह लाना है तो वो योगा है। जब तक हमारा माइंड कहीं अलग रहेगा, बॉडी कहीं और हमारी सोच कहीं और, तो आत्मा कहीं और, तो ये भटकते रहेंगे। इन सबको एक जगह लाने का माध्यम है योगा। योगा मतलब यानी कि वे ऑफ लाइफ है। डेली सुबह में जैसा उठते हैं, खाते पीते चलते फिरते सांस लेते, उसी तरह योगा करना चाहिए। परवीन कपाड़िया 40 साल पहले मैंने कोटी पर उनके पास से सीखा है योगा, और मैं रेगुलर योगा करती हूँ। उसी के लिए आज मैं पूरी हेल्दी हैप्पी हर तरह से सक्षम हूँ। आप लोग भी सक्षम हो जाइए। थैंक यू। శిక్షకులకు యోగా అభిమానులకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకునేది మనము దినచర్యలో ఈ యోగాన్ని ఒక పార్ట్గా ఆచరించాలా. చాలామంది తినేదానికి టైం ఉందంటారు, యోగా చేయాలంటారు. ఈ ప్రతి ఒక్కరూ యోగా చేయలేకపోయినా నడక లేకుండా స్విమ్మింగ్ కొన్ని ఇప్పటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలా. యోగాకు మీకు కంప్లీట్ బెనిఫిట్ రావాలంటే ముందు ఆహారము, నిద్ర, ఈ ఎక్సర్సైజ్ను అతిగా పోకుండా తక్కువ పోకుండా ఆచరిస్తేనే మీకు యోగా వల్ల సత్ఫలితాలు వస్తాయి. లేకపోతే రావండి. యోగా చేస్తూ నాన్ వెజిటేరియన్ తినడము, ధూమపానం చేస్తున్నాము, ఆల్కహాల్ ఇంటేక్ చేయడం ఇవన్నీ చేసి నాకు యోగా వల్ల సత్ఫలితాలు అంటే రావు. నేను గత 55 సంవత్సరాల నుంచి యోగా ప్రకృతి చికిత్స ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పటికీ నా వయసు 75 సంవత్సరాలు అయినా కానీ యోగా ఆశిస్తాం వల్ల, ప్రకృతి వైద్యం వల్ల నా ఫేస్లో ఒక మడత కానీ మీరు చూడలేరు. ఇది యోగా వల్ల వచ్చిన లాభం. కాబట్టి ప్రతి ఒక్కరు పుట్టిన తర్వాత మరణం అనేది ఖచ్చితము. కానీ ఈ మరణాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాలంటే యోగా ప్రకృతి చికిత్సను మీరు ఆచరిస్తే ఎలాంటి జబ్బులు లేకుండా మేడం గారు సార్ ఇక్కడ చూడండి సార్.
ముందుకు చూడండి. సురేష్ గారు ఈరోజు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గురించి చెప్పండి సార్. ఈరోజు ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు? 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్లోని ఇండియన్ రెడ్ క్రాస్ నేచర్ క్యూర్ సెంటర్లో ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేచర్ క్యూర్ ఇండియన్ రెడ్ క్రాస్ నేచర్ క్యూర్ డైరెక్టర్ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా యోగా ఇన్స్ట్రక్టర్ ఉపేందర్ గారికి, ఇందులో పాల్గొన్న యోగా టీచర్లందరికీ కూడా మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆశా వర్కర్స్ కానీ, యూత్ రెడ్ క్రాస్ కానీ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్సు మరియు యోగా టీచర్సు, వేరియస్ హెల్త్ క్యాంపెయిన్స్ గురించి వచ్చి చెప్పి ఈ 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో యోగా యొక్క విశిష్టత, యోగా మన డైలీ లైఫ్లో యోగా అనేది ఎంత ఉపయోగమో, ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో అని అందరికీ తెలియజేసి మనము ఈ కార్యక్రమం యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత యోగా టీచర్లందరికీ కూడా సన్మానించుకొని వారికి మూమెంటోలు ఇవ్వడం, హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ నుండి మూమెంటోలు ఇవ్వడం జరిగింది. మీరు యూత్ కన్వీనర్గా పనిచేస్తున్నారు. యూత్కి యోగా డే గురించి ఏం సందేశం ఇవ్వాలి? ఇవాళ ఉన్న బిజీ లైఫ్లో, డైలీ లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన కార్యక్రమము. మన డైలీ మన రోజువారీ జీవితంలో మనం యోగా కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ కంపల్సరీ కూడా యూత్ నుండి, చిన్న వయసు నుండి కూడా మనం అలవాటు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని యూత్కి తెలియజేస్తున్నాం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా యోగా సాధన చేయడం జరిగింది. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో యోగా సాధన అనేది నిత్యం చేయాలి. ఎందుకంటే యోగా అనేది ఆరోగ్యంతో పాటు ఆనందమయ జీవితాన్ని ఇస్తుంది. అందరూ వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, అంటే చదువుకునే పిల్లలు, టీనేజర్స్ ముఖ్యంగా ఈ సాధన చేయాలి. ఈ సాధన వల్ల వాళ్ళ యొక్క చేసే విద్యాభ్యాసంలో కానీ, దైనందిన జీవితంలో వాళ్ళు చక్కగా ఒక ఉన్నత శిఖరానికి చేరి భారతదేశానికి, వాళ్ళ కుటుంబానికి చక్కటి ఒక ఆదర్శప్రాయాలుగా ఉంటారు. యోగా సాధన అనేది మనిషిని మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. ఆ సాధనలో మనిషి తనని తాను తెలుసుకొని తన యొక్క పనులని, విధులని చక్కగా నిర్వర్తిస్తుంటూ సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి అందరూ యోగాభ్యాసాన్ని ఆచరించాలి. ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందమయ జీవితాన్ని పొందాలని ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే అందరికి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్లో యోగా డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, చిన్న పెద్ద అనేది కాదు, ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి. కాబట్టి మనం ఈరోజు ఏంటంటే మనం బర్త్డే ఎలా చేసుకుంటామో ఇది కూడా యోగా డే చేసుకుంటాం. యోగా డే చేసుకుని ఆ ఒక్కరోజు చేసుకుని సెలబ్రేషన్ కాదండి, ప్రతిదినము ఒక 1 hour అభ్యాసం చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. ఈరోజు చాలా మంది నిద్ర లేకుండా ఇదవుతున్నారు, ఎక్కువ మొబైల్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ చూడటం తగ్గించి 1 hour యోగా డే యోగా చేశారనుకోండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మేము ఇలా టీచర్ అవ్వగలిగాము.
నేను ప్రతి ఒక్కరికి చేసేది ఏంటంటే మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రష్ ఎలా చేసుకుంటాము డైలీ, ఇది కూడా 1 అవర్ అట్లా పెట్టుకోవాలని నేను అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎడవాడ డిస్ట్రిక్ట్ చైర్మన్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేచర్ క్యూర్ జూబ్లీస్లోని యోగా హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యోగా మాస్టర్లందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే సమాజానికి ఆరోగ్యం, ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని ఈ మూల సూత్రధారులైనటువంటి యోగా మాస్టర్లను ఏదైతే మన యొక్క దేశ ప్రధాని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో దాంట్లో అందరూ కూడా పాటిస్తున్నందుకు పేరు పేరున అందరికి కూడా యోగా మాస్టర్ అందరికి కూడా ధన్యవాదాలు. యోగా మాస్టర్లు రేపు తరానికి సిపిఆర్ మాస్టర్గా కావాలని, ఎందుకంటే ఈరోజు అనారోగ్యంతో కల్తీలతో తింటున్నటువంటి ఆహారాన్ని సేకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి హార్ట్ అనేది చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. దాన్ని కాపాడడం కోసానికి ప్రతి యోగా మాస్టరు ఒక సిపిఆర్ మాస్టర్గా అయ్యి వారి ప్రాణాలను కాపాడతారని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి యోగా మాస్టర్ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ తెలంగాణ బ్రాంచ్ వారికి మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ కృష్ణమూర్తి గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యోగా మాస్టర్ సీతా గారికి మరియు ఈ మండల్ కన్వీనర్ కొడిచెల్ల రమేష్ గారికి, మిగతా నా యొక్క తోటి ఎంసీ సభ్యులకు, సిసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుప్రభా గారికి, ఎందుకంటే సిపిఆర్ ద్వారా వారు వచ్చారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మండల కన్వీనర్స్ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాస్టర్లకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ నేర్పుతున్నటువంటి మాస్టర్ ఉపేంద్ర గారికి అని స్వప్న గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు.